కుంతీకి దుర్వాస మహర్షి ఒక వరం ఇచ్చాడు. ఆమె ఏ దేవుని గురించి ధ్యానం చేసినా ఆయన ద్వారా శిశువును పొందవచ్చని. కుతూహలంతో ఆమె సూర్యుడిని ఆహ్వానించింది. వెంటనే సూర్యుడు ప్రత్యక్షమై కవచం కుండలాలతో జన్మించిన శిశువును ప్రసాదించాడు. కుంతి ఇంకా అవివాహిత కాబట్టి సమాజ భయంతో ఆ శిశువును ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలింది. ఆ బుట్టను రథసారథి అతిరథుడు, అతని భార్య రాధ కనుగొన్నారు. వారు ఆ బిడ్డను తమ సొంత కుమారుడిలా పెంచారు. అందుకే కర్ణుడిని రాధేయుడు అని పిలుస్తారు. కర్ణుడు చిన్నప్పటినుంచే బాణాసంచాలో ప్రావీణ్యం సాధించాడు. ద్రోణాచార్యుని వద్ద శిక్షణ పొందాలని అనుకున్నా తాను క్షత్రియుడు కాదని కారణం చూపి ద్రోణుడు తిరస్కరించాడు. అందుకే కర్ణుడు బ్రాహ్మణుడిగా వేషం వేసి పరశురాముని వద్ద విద్యను నేర్చుకున్నాడు. కాని అతని నిజస్వరూపం బయటపడినప్పుడు పరశురాముడు కోపంతో నీవు అత్యవసర సమయంలో ఆయుధ విద్య మరిచిపోతావు అని శపించాడు. తరువాత ఒకసారి కర్ణుడు యజ్ఞం చేస్తూ పొరపాటున ఒక నిరపరాధ బ్రాహ్మణ బాలుడిని బాణంతో చంపాడు. అతని తండ్రి మరో శాపం ఇచ్చాడు, నీ రథం భూమిలో ఇరుక్కుపోతుంది అని. ఈ రెండు శాపాలు తర్వాత యుద్ధంలో ఫలించాయి. కర్ణుని ప్రతిభను దుర్యోధనుడు గమనించి అతన్ని అంగదేశానికి రాజుగా నియమించాడు. ఆ స్నేహం జీవితాంతం విడిపోలేదు. దుర్యోధనుడి కోసం కర్ణుడు పాండవులకు వ్యతిరేకంగా నిలిచాడు. కర్ణుడు దానవీరుడు అని పేరు పొందాడు. ఎప్పుడూ ఎవరు అడిగినా దానం చేయకుండా వెనుదిరగలేదు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి అతని జన్మసిద్ధమైన కవచం కుండలాలను అడిగినప్పుడు కూడా వాటిని త్యాగం చేశాడు. అవే అతన్ని యుద్ధంలో రక్షించేవి. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు వీరోచితంగా పోరాడాడు. భీష్ముడు మరణించిన తర్వాత కర్ణుడు కౌరవసేనాధిపతిగా నియమించబడ్డాడు. చివరికి అర్జునుతో తలపడ్డాడు. అదే సమయంలో పరశురాముని శాపం ఫలించి బ్రహ్మాస్త్రం వంటి దివ్యాస్త్రాలను జపం చేయలేకపోయాడు. రథచక్రం కూడా మట్టిలో ఇరుక్కుపోయింది. శస్త్రాలు లేక రథం ఆగిపోవడంతో కర్ణుడు యుద్ధరంగంలో బలహీనుడయ్యాడు. ఆ సమయాన కృష్ణుని ప్రేరణతో అర్జునుడు బాణాన్ని సంధించి కర్ణుని వధించాడు. యుద్ధం తర్వాత కుంతి తన కుమారుడని పాండవులకు తెలిపింది. పాండవులు కన్నీళ్లతో కర్ణుని వీరత్వాన్ని స్మరించారు. యుద్ధంలో శత్రువుగా ఉన్న కర్ణుడు దానవీర శూర కర్ణుడు గా మహాభారతంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు.